హాయ్ అందరికీ ఈరోజైతే శివరాత్రి స్పెషల్గా దొరికే కందతో అదేనండి. తెలంగాణలో అయితే పోలేలు, ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు కదా. అందరూ సాధారణంగా శనగపప్పు పూర్ణంతో ట్రై చేస్తారు, కానీ ఇది కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేస్తున్నాను. ముందుగా చిన్న సైజు గల కందగడ్డలు తీసుకుంటున్నాను. ఇవి స్వీట్గా ఉంటాయని వీటిని మెత్తగా ఉడకనివ్వాలి. వీటిని ఉడికించిన తర్వాత కొంచెం మెత్తగా చేతితోటి కలుపుకుంటున్నానండి. ముందుగానే ఒక మిక్సీ జార్లోకి కొంచెం షుగర్ తీసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న కందగడ్డలకు కూడా తీసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెం గోధుమ పిండి, సాల్ట్, కొంచెం ఆయిల్ తీసుకొని కొన్ని వాటర్ తీసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. చేతికి చిన్న బౌల్లో తీసుకొని చపాతీలా చేసుకోవాలి. చేతి మీద చేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న కంద పూర్ణాన్ని కూడా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అంత పిండిని కూడా అలానే చేసుకొని పోలేలా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా అలానే పోలేలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ మీద కొంచెం నెయ్యి ఆయిల్ తీసుకొని 2 వైపులా పోలని మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత అన్నీ కూడా అలానే కాల్చుకొని నెయ్యితోటి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా వాళ్ళని ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్లో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్